రవి 8వ తరగతి చదువుతున్నాడు. చదువులో పెద్దగా మెరుపు లేదు, కాని అతని చేతుల్లో ఒక మాయ ఉంది. పెన్సిల్ పట్టుకున్నాడంటే బొమ్మలు కదిలిపోతాయి. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. అమ్మ అడిగింది, ఎంత మార్కులొచ్చాయి? రవి తల వంచాడు. 55. అంతే. అయ్యో, పక్కింటి సురేష్ 90 తెచ్చాడు తెలుసా? నువ్వెప్పుడూ అతనిలా ఎందుకుండవు? నీతో ఏం చేస్తే బుద్ధి వస్తుందో తెలియట్లేదు. ఆ రోజు తిట్టింది, మరో రోజు కొట్టింది, కానీ ప్రతిరోజూ ఒకే మాట, పోలిక. రవి నొప్పిని మాటల్లో చెప్పలేదు, అది లోపలే దాచుకున్నాడు. స్కూల్లో టీచర్ కూడా అన్నాడు, నీకు చదువు రాదు, సురేష్ని చూడు. ఆ రోజు రవి డైరీలో ఇలా రాశాడు, నేను చెడ్డవాణ్ణి కాదు, కాని నేను సురేష్ కాదు. ఒకరోజు డ్రాయింగ్ టీచర్ రవి బొమ్మ చూసి ఆశ్చర్యపోయాడు. డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీకి పంపించాడు. రవి ఫస్ట్ ప్రైజ్ తెచ్చాడు. స్కూల్ మొత్తం చప్పట్లు. అమ్మా నాన్నలకి పిలుపు వచ్చింది. ఆ రోజు అమ్మ కళ్ళు నిండిపోయాయి. ప్రైజ్ చూసి కాదు, తన మాటలు గుర్తొచ్చి. ఇంటికి వచ్చాక రవిని దగ్గరకు తీసుకుని అన్నది, నిన్ను నేను కొట్టాను, తిట్టాను, అది తప్పు కాదు, కానీ నిన్ను మరొకరితో పోల్చాను, అదే నా పెద్ద తప్పు. రవి మొదటిసారి నవ్వాడు. ఆ నవ్వులో బాధ లేదు, భయం లేదు, తనని అర్థం చేసుకున్న ఆనందం ఉంది. ఈ కథ చెప్పే నిజమేమిటంటే, కొట్టినా తిట్టినా పిల్లాడు కోపపడతాడు, కాని మళ్ళీ మాట్లాడతాడు. పోల్చితే మాత్రం అతని ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది. ప్రతి పిల్లాడు ఒకే రకం కాదు. చేపను చెట్టెక్కమంటే అది తనని తానే ద్వేషించుకుంటుంది. పిల్లల్ని చదువుమని గట్టిగా చెప్పండి, కాని వాళ్ల విలువని మరొకరి జీవితంతో కొలవద్దు.